బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అందరినీ పట్టుకొచ్చి ఇక్కడ ఉంచారు. మాకు భయంగా ఉంది. ఎవరికి అంటలేదు. అందరూ అల్లాడిపోతున్నాం. అంకుల్, అవి చూడు. రండి, అందరూ తొందరగా రండి. కమ్ కమ్ పాస్. చూడు, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే సార్. తుంబిజా, నేను తర్వాత వస్తాను. బీ కేర్ఫుల్. బెస్ట్ ఆఫ్ లక్. చాలా కళావతి, ఏంటి మొండి పట్టుదల? ఒక్కడు దేశాన్ని ఎప్పుడు కాపాడలేడు. అందుకే నేను ఈ పక్కకు. Madam, what are you going to do with the secrets of the rockets? Those people are asking. Why don't you tell the truth? ఏమని చెప్పను? The designs and the specifications of the J1, J2 engines with the hydrocarbon fuel system. Design and the blueprint of the nose cone with the booster system and the cryogenic engine. How are you controlling the polar synchronous orbital path? Details of the refrigeration system of the liquid oxygen and the liquid hydrogen along with the ignition system. What is the maximum payload capacity of the polar synchronous orbital satellite? Give us a logical interface for the onboard computers along with the earth station. That's all, madam. Shut up! I will not give the specifications of the designs which I have worked for so many years. ఒరే, ఇన్నిసార్లు నన్ను అడిగే కన్నా ఒకేసారి నన్ను షూట్ చేయండి రా. వదలరా, ఆ పసరాన్ని వదలరా.
దాన్ని వదిలేయండి రా, దుర్మార్గులారా, దాన్ని ఏం చేయకండి రా, వదిలేయండి రా. ఓకే, చెప్తాను చెప్తాను చెప్పేస్తాను రా. I'm sorry. Down! Look, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, ఓకే? బాబు, మనం కష్టపడి కనిపెట్టిన రాకెట్ ఫార్ములాని వీళ్ళు విదేశీయులకి చేరేస్తున్నారు. ఎలాగైనా వాళ్ళని ఆపాలి. కాపాడతా. ప్లీజ్ స్టాప్ దెమ్, Be careful. ప్లీజ్. तुम उतर जाओ, जाओ.
నేనిప్పుడు చేసింది తప్పని నాకు తెలుసు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఇంకో తప్పని కూడా నాకు తెలుసు. కానీ వేరే దారి లేదు. మన చట్టంలో ఎన్ని పీనల్ కోడ్స్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ లోపాలు కూడా ఉన్నాయి. ఎవరు ఏ తప్పైనా చెయ్యొచ్చు. ఏ శిక్ష లేకుండా ఈ చట్టం నుంచి అతి సులువుగా తప్పించుకోవచ్చు. డబ్బుంటే, పవర్ ఉంటే. ఇందుకెన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేశాన్ని కాపాడాల్సిన మంత్రి పదవిలో ఉండి కోటాను కోట్లు అవినీతితో సంపాదించి ఇవాళ ఏ శిక్ష అనుభవించకుండా సిగ్గు లేకుండా ఎదుటి వ్యక్తుల గురించి పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనికి కారణం మన చట్టం. తను చేసిన అవినీతి నిరూపించబడి జైలుకు వెళ్ళిన తర్వాత తను జైల్లో ఉండి తన భార్యని ముఖ్యమంత్రిని చేసి తిరిగి రాష్ట్రాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నాడు ఒక రాజకీయ నాయకుడు. దీనికి కారణం ఏమిటి? ది సిస్టమ్ ఆఫ్ అవర్ లా. చట్టం వాళ్ళతో చేతులు కలపలేదని పగ ప్రతీకార వాంఛతో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ఎన్నో దోపిడీలు హత్యలు చేసి చివరికి క్షమాభిక్ష అన్న పేరుతో ఈ సర్వసభ్య సమాజంలో బ్రతకాలని ఆశపడుతున్నారు. అదేమీ తప్పు కాదు. వాళ్ళు ఎన్నికల్లో రుచుంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. అంతెందుకు, ఏదో ఒకరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఇది ఈ చట్టంలో ఉన్న తప్ప, లేక ఈ చట్టాన్ని గౌరవిస్తున్న ప్రజల్లో ఉన్న తప్ప? నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఒక గాంధీ కాదు, వందలు, వేలు, లక్షలాది మంది గాంధీలు ఉన్నారు. వాళ్ళందరి రక్తంతో, కన్నీటితో, త్యాగంతో కలిసింది ఇండియా. వాళ్ళందరి అస్తమయంలోంచి ఉదయించిందే మన జాతీయ పతాకం. శిలా విగ్రహమైంది ఒక సుభాష్ చంద్రబోస్, శిలలుగా మారింది ఎందరో బోసులు. అటువంటి మహానాయకులందరి వల్లే ఇవాళ మనం అనుభవిస్తున్నామే స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు. రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ ఆఫ్ ప్రాపర్టీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, లిబర్టీ ఆఫ్ టాక్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇవన్నీ వచ్చినాయి. ఇటువంటి పవిత్రమైన భారతదేశాన్ని అమ్మటానికి, విచ్ఛిన్నం చేయటానికి కుట్ర పన్నిన వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనబలం వల్ల కానీ లేక పలుకుబడి వల్ల కానీ చట్టం నుంచి, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్న ఉద్దేశంతోనే నా కొడుకుని, నో ఐఎమ్ సారీ, ఈ దేశద్రోహిని కాల్చి చంపాను. చట్టానికి ప్రాణం కావాలి. ప్రాణం లేని చట్టం మగతనం లేనిది. ది లా వితౌట్ ఫోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాటికి మనకి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలైంది. ఈ సమయంలో మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. మనం చేయలేదేం కాదు. తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. వాడు చిన్నవాడే కావచ్చు, పెద్దవాడే కావచ్చు, ఆ దేవుడే కావచ్చు, వాడు శిక్షించబడాలి. అప్పుడే వచ్చే 50 సంవత్సరాలు మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ప్రశాంత భారతిని చూడగలుగుతారు, మనశ్శాంతిగా బతకగలుగుతారు. ఇదే నే ప్రతి భారతీయుడి కోరుకుంటున్నా నా కడసారి కోరిక. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్.